నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ స్ఫూర్తితో ఏపీలో రాజ్యాంగ పాలన సాగుతోందని గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. మంగంపేట గనులపై దొంగరాతల అంటూ బెరడీస్ గనుల టెండర్లపై రామోజీ తప్పుడు కథనాలు ఇస్తున్నారంటూ మరో వార్తనిచ్చారు. ఫ్యాక్ట్ చెక్ కింద దొంగ ఓట్లు, పచ్చనోట్లు, మా పర్సూరులో టీడీపీ ప్రలోభాల పర్వం అంటూ గతంలో టీడీపీ ఎమ్మెల్యే తరఫు కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఓట్లను కొనుగోలు చేసిన విషయంపై స్టోరీ ఇచ్చారు. పోరుకు సిద్ధం నేడు భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎలక్ట్రానిక్ సీమ ఏపీలో 4.5 ఏళ్లలో 24 భారీ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు రాగా 19 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయంటూ స్టోరీ ఇచ్చారు. ఎట్ హోమ్ సందడిగా ఏపీ రాజ్భవన్లో ఎట్ హోమ్ జరిగింది. ప్రముఖులకు తేనేటి విందు ఇచ్చిన గవర్నర్. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రభృతులు హాజరయ్యారు. ఏపీలో ఈ నెల 29న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. నేడు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అసమ్మతి శాఖలు, బీసీ నేతల్లో అసహనం అంటూ స్టోరీ ఇచ్చారు. రేపే ఎన్డీఏలోకి నితీష్ కుమార్ వెళ్ళబోతున్నారు. బీజేపీ మద్దతుతో మళ్లీ ఆయన బీహార్ సీఎం కాబోతున్నారని ప్రచారం. ఇక మేక్ ఇన్ ఇండియా హెలికాప్టర్లు, ఎయిర్ బస్, టాటా గ్రూప్ జట్టు అంటూ స్టోరీ ఇచ్చారు. బాబు కోసం ఓ అబద్ధాల కథ, విశాఖ చెన్నై కారిడార్పై అవాస్తవాలతో ఈనాడు కథనాన్ని ఇచ్చిందంటూ వార్తనిచ్చారు. పొత్తులో డ్రామా, ఓటు బదిలీ కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మరో కొత్త నాటకానికి తెరదీశారంటూ వార్తనిచ్చారు. సాక్షి తెలంగాణ ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు, తొలిసారి మహిళలతో త్రివిధ దళాల కవాతు. గత 5 ఏళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నామని గవర్నర్ తమిళిసై తెలంగాణలో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవంలో అన్నారు. దాసో శ్రావణ్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి నిరాకరించిన గవర్నర్ మరో పార్టీ అధ్యక్షుడైన కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ద్వంద్వనీతి కాదా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో విభజన హామీలపై నిలదీయండని బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోమ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పెండింగ్ బిల్లులైనా ఇవ్వండి, పదవుల్లో అయినా ఉంచండి, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలో సర్పంచ్లు. నకిలీ డాక్టర్లకు చెక్, అర్హత లేని ప్రాక్టీస్పై ఉక్కుపాదం, తెలంగాణ వైద్య మండలి నిర్ణయం. కమలం కసరత్తు, తెలంగాణ నుంచే రేపు దేశంలోనే తొలి బీజేపీ లోక్సభ క్లస్టర్ సమావేశం జరగబోతోంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని వెళ్ళగొట్టారంటూ గత 3 ఏళ్లుగా రాస్తున్న వార్తలనే మరోసారి వండివార్చింది. ఒక మాట అటు ఇటైనా టీడీపీతోనే పొత్తు అంటూ, జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వార్తలను ప్రముఖంగా ఇచ్చారు. మావోళ్లే ఉండాలి, పాతోళ్లు పోవాలి, వైకాపా కొత్త ఇన్ఛార్జీల హుకుం అంటూ వార్తనిచ్చారు. బియ్యం కంటే ఇసుక ప్రియం అంటూ మరో విమర్శతో కూడిన వార్తనిచ్చారు. ఈనాడు తెలంగాణ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు జాబితా తెలంగాణ ప్రభుత్వానికి కలెక్టర్లు పంపించారు. శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలపై నిఘా, వాటిని నిగ్గుతీర్చేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో తెలంగాణ సర్కార్. హెచ్ఎండిఏ అధికారి అయిన ఈయన 100 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నమస్తే తెలంగాణ హక్కులకు మనమే రక్ష, పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పోరాడాలని బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు ప్రవర్తిస్తోందని హరీష్ రావు అన్నారు. కబ్జాకాండ, సామాన్యుడిపై బండ, బాలాపూర్లోని కొర్మల్గూడలో అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారంటూ వార్తనిచ్చారు. వికారాబాద్లో రాడార్ కేంద్రానికి సంబంధించి మూసీకి మరణ శాసనమే అంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోందంటూ వార్తనిచ్చారు. రేపు తెలంగాణకు అమిత్ షా రానున్నారు. మహబూబ్ నగర్లో జరిగే సభలో పాల్గొంటారు. వెలుగు టీపీపీఎస్సీ ప్రతిష్ట పెంచుతామని కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను అరెస్ట్ చేయాలి, కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోచిపెట్టాడని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తుకు రెడీ అని సిబిఐ కౌంటర్ వేసింది.
డక్కన్ క్రానికల్. 10 ఏళ్ల నిరంకుశ పాలనకు తెలంగాణ ప్రజలు ముగింపు పలికారని తమిళిసై వ్యాఖ్యానించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. హిందూ ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగిన వార్తకు ప్రాముఖ్యత ఇచ్చారు. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు భారత ఆధిపత్యం కనబరిచింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ఎన్డీఏ గూటికి చేరబోతున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును వచ్చే నెలలో ఆమోదించబోతోంది. హైదరాబాద్ క్రికెటర్ తన్మయ్ అగర్వాల్ రంజీలో ట్రిపుల్ సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరిన నేపథ్యంలో జేడీయూ తన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన భార్య కుటుంబ సభ్యులపై భూ కబ్జా కేసు నమోదైంది. ఇవి ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు కొన్నిటి గురించి తెలుసుకుందాం. అబద్ధం. ఈనాడు రాసిన అబద్ధం. విశాఖపట్నంపై మరోసారి ఈనాడు విషం చిమ్మింది. పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని సీఎం జగన్ వెళ్లగొట్టారంటూ విషపు రాతల్ని ఈ పత్రిక అచ్చేసింది. ఐటీ రంగాన్ని కొంగదీశారంటూ, పర్యాటకాన్ని కొల్లబొడిచారంటూ చెత్త చెదారం అంతా పోగు చేసి కథనాలనిచ్చింది. నేడు విశాఖ జిల్లా భీమిలిలో ముఖ్యమంత్రి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం కార్యక్రమం నేపథ్యంలో రామోజీరావు ఈ విషయం చిమ్మారు. వాస్తవం ఏమిటంటే వేల కోట్ల పెట్టుబడులు విశాఖకు తరలి వస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియచేయకుండా ఉండాలన్నదే ఈనాడు రామోజీరావు దురుద్దేశం. ఉదాహరణకు 15,000 కోట్లతో అదానీ డేటా సెంటర్ వస్తోంది. దీనికి సంబంధించి భూములు కేటాయిస్తే కూడా ఎల్లో మీడియా అప్పుడు ఏడ్చింది. ఇప్పుడు అది రావట్లేదు, ఇది రావట్లేదంటూ చెత్తా చెదారం రాస్తున్నారు. ఇన్ఫోసిస్, అమెజాన్, విప్రో వంటి ఐటీ సంస్థలు వచ్చినా కనీసం వార్త కూడా ఇవ్వని ఈ పత్రిక ఇప్పుడు ఏమీ రానట్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తోంది. జగన్ ప్రభుత్వం అక్కడ పెద్ద ఐటీ టవర్ను కూడా నిర్మిస్తోంది. రిషికొండను భారీ ఎత్తున అభివృద్ధి చేస్తుంటే ఈనాడు ఓర్వలేక శోక సముద్రంలో మునుగుతోంది. మరోసారి రామోజీరావు శోకించారు. వారానికి ఒకసారి, వీలైతే 2-3 రోజులకు ఒకసారి కూడా ఈనాడు ఈ విశాఖపై పడి ఏడుస్తూనే ఉంది. ఇక మరో అబద్ధం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి అందించడం కోసం ఏర్పాటైన ఆర్ఓలు పనిచేయటం లేదంటూ ఒక చెత్తా చెదారం అంతా పోగు చేసి కథనాన్ని ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఆర్ఓలు పెట్టారంటూ, వాటి నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పోగు చేసుకొచ్చిన వార్త ఒకటి రాశారు. నిజం ఏమిటంటే చంద్రబాబు టైంలో ప్రభుత్వ పాఠశాలను అసలు పట్టించుకోకపోయినా ఒక ముక్క రాయని ఈనాడు రామోజీరావు స్కూళ్లలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను, జగన్ ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేకపోతున్నారు. ఏదో ఏడుపుతోటి పత్రికలో స్టోరీలు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్లో బ్రహ్మాండంగా జరిగితే ఒక్క ముక్క రాయని ఈనాడు పత్రిక ఇప్పుడు స్కూళ్లపై అది లేదు, ఇది లేదు అంటూ విషం జిమ్ముతోంది. ఇసుకకు సంబంధించి కూడా ఈనాడు పత్రిక మళ్ళీ దరిద్రపు కొట్టు వార్తలు రాసింది. టీడీపీ హయాంలో ఇసుకను ఉచితం పేరుతో దోచేసుకుంటే అప్పుడు కమ్మగా కనపడిన ఈనాడు రామోజీరావుకు ప్రస్తుతం ఇసుక ద్వారా ప్రభుత్వానికి సుమారు 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే, ఆదాయం వస్తున్నందుకు కూడా ఈ రామోజీరావు ఏడుస్తున్నట్లుగా కథనాలు ఇస్తున్నారు. జనం మనసులో విషం నింపడమే ఈనాడు ప్రయత్నమని పదే అర్థమైపోతోంది. ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి కూడా యథాప్రకారం రోడ్డుపై బట్టలోడ తీసి తిరుగుతూ ఏడుపుగొట్టు వార్తలను ఇస్తోంది. దేవుడిపైన వేలం అంటూ ఒక వార్త, అలాగే ప్రజలెవరు, ఇలా పలు వార్తలను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెత్తా చెదారంతో తన పత్రికను నింపేస్తున్నారు. ప్రజలెవరు ఈ పత్రికల వార్తలను నమ్మే పరిస్థితి లేకపోయినా పదే ఈ అబద్ధపు వార్తలను సృష్టిస్తూ వారు ప్రజల్ని నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అంత అమాయకులు కారన్న సంగతి వారికి ఇంకా అర్థం కాకపోవడం వల్లే ఇలాంటి అబద్ధపు వార్తలను, విషపూరిత వార్తలను, వాస్తవాలకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ప్రచురించి వారి సునకానందం పొందుతున్నారు. అతిథుల పరిచయం శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఆర్టీఐ మాజీ కమిషనర్. శ్రీ నాగార్జున యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు సంబంధించినటువంటి మౌలిక వస్తువుల కల్పన సంస్థ చైర్మన్. అలాగే శ్రీ సురేంద్రమోహన్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి చేసినటువంటి డ్రామా వార్తకు సంబంధించి చర్చలోకి వెళ్ళడానికి ముందుగా కొండా రాఘవరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. వారు వైఎస్ఆర్టీపీలో పనిచేసి
ఈ ప్రస్తుతం ఏపీకి తెలంగాణ నుంచి వెళ్ళి ఏపీలో నాయకత్వం వహిస్తున్న నాయకురాలిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఇవన్నీ చూస్తున్నాం. ఆమె చేస్తున్న విమర్శలు వీటన్నిటికీ నిన్న కొండా రాఘవరెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఆమె రియాక్ట్ అవుతూ కొండా రాఘవరెడ్డి గారు అబద్ధాలు చెప్పారంటున్నారు. అలాగే తాడేపల్లి వెళ్ళింది 2 సార్లే, అలాగే విజయమ్మతో చెప్పిస్తారా, నా కుమారుడు నేను రెడ్డినే అంటూ ఇట్లా ఆవిడ తోచిన వ్యాఖ్యలు చేస్తోంది. మరి నిజంగానే రాఘవరెడ్డి గారు అబద్ధాలు చెప్పారా, నిజాలు చెప్పారా? వారు మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవరెడ్డి గారు నమస్కారం, చెప్పండి. ఏమిటి మీరు అబద్ధాలు చెప్పారని షర్మిల గారు అంటున్నారు? మీరు చదివే ఉంటారు ఆ వార్త, ఇంకా పదే నేను అంతా చదవాల్సిన అవసరం లేదు. మీరు దానికి సంబంధించి మీరు ఇచ్చే వివరణ ఏమిటి? నిజంగానే మీరు అబద్ధాలు చెప్పారా, నిజాలు చెప్పారా? నమస్తే కొమ్మినేని గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను నిన్న మాట్లాడింది వాస్తవాలు మాట్లాడినా దాన్ని కట్టుబడి ఉంటాను. రెండవది, నేను మాట్లాడింది ఒకటో రెండో కాదు, ఒక 10 విషయాల మీద స్పందించిన. మా షర్మిలమ్మ గారు ఒక 2 మీద స్పందించింది. ఒకటి, విజయమ్మ గారు చెప్తారు, చెప్పించగలగదా అని ఒక మాట చెప్పింది. రెండోది, నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి నేను వెళ్ళలేదనే మాట చెప్పింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి 1 సారి వెళ్ళిందో 2 సార్లు వెళ్ళిందో. బ్రదర్ అనిల్ కుమార్ గారు ఒక 2 సంవత్సరాల క్రితము ఎక్కడో ఒక చర్చ్ వాళ్ళ దగ్గర మీరు జగన్ గారిని కలుస్తున్నా అంటే నేను ఒక 2 సార్లు మాత్రమే కలిసిన, తర్వాత కలవలేదు అని చెప్పి ఆ క్లిప్పింగ్స్ నా దగ్గరనే అవసరం అనుకుంటే షర్మిలమ్మ గారికి నేను పంపిస్తాను. నేను షర్మిలమ్మ గారి మీద దాడి చేయడానికో షర్మిలమ్మ గారిని ఇబ్బంది పెట్టడానికో నేను నిన్న స్పందించలేదు. అమ్మా, నువ్వు రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్న బిడ్డగా నువ్వు తప్పుదోవన పోతున్నావు తల్లి, తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు తల్లి, రక్త సంబంధం ఉన్నటువంటి అన్న మీద దాడి చేస్తున్నావు తల్లి, నువ్వు ఇటువంటి వ్యవహారాలు బాగుండయి, మన కుటుంబానికి అపవాదం వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించదు అన్న బాధతోటి మాట్లాడినటువంటి మాటలు. నేను షర్మిలమ్మ గారి మీద ఏదో దాడి చేయాలని కాదు. ఇవాళ షర్మిలమ్మ గారు నిన్న ప్రెస్ లో మాట్లాడుకుంటూ రాఘవరెడ్డి గారు విజయమ్మ గారితో చెప్పియగలుగుతారా అనే మాట మాట్లాడు. అమ్మనెందుకు చూద్దామమ్మ ఇందుకు? నీకైనా అమ్మ, నాకైనా అమ్మ, తెలుగు ప్రజలందరికీ అమ్మగా భావించేటటువంటి విజయమ్మ గారిని మనం ఇట్లా తీసుకురావచ్చు. నిజంగానే నేను మాట్లాడింది తప్పైతే విజయమ్మ గారు ఒక్క క్షణం కూడా ఆలోచన చేస్తూ నాకు ఫోన్ చేస్తుండే, రాఘవా నువ్వు మాట్లాడింది తప్పు నాయన అని చెప్పి, లేదా ప్రెస్కు చెప్తుండే నా బిడ్డనే రైటు, రాఘవ్ చెప్పింది తప్పని చెప్తుండే. వద్దు, మనం విజయమ్మ గారికి ఈ రూపులకు వెళ్ళవద్దు. నేను ఇవాళ అడుగుతున్న షర్మిలమ్మ గారు, నిన్ను మా విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, నా రక్తం పంచుకున్న బిడ్డ అని చెప్పి నిన్ను ఖమ్మము మీటింగ్ లో నేను తెలంగాణ ప్రజలకు అప్పచెప్తున్నా, నా బిడ్డను మీరు కాపాడుకోండి, మీకు సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి రెస్టారెంట్ చెప్పిపోయింది కదా, పోనీ ఆ అమ్మ మాటను నేను నిలబెట్టినవాను. ఇవాళ పోయి నేను ఈడబిడ్డను గాను ఆడబిడ్డను అంటున్నావు. వద్దు తల్లి, నువ్వు ఏమన్నా మనసు మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవక తల్లి, నీకు దండం పెడతా. నేను చెప్తున్నా, మేము మనసు బాధతోటి రాజశేఖర రెడ్డి గారి భక్తులుగా, ఆ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులుగా మేము మాట్లాడే ప్రతి మాట ఏదో రాజకీయ కోణంలో చూడకు, ఎవరో మాట్లాడి తీరని చూడకు. నిన్న TV5 సాంబశివరావు అనేటువంటి ఒక విధవ నా మీద డిబేట్ పెట్టిండు. వాళ్ళ కూడా మనకెందులండి, లేదండి అన్న. ఇప్పుడు నేను ఆ లైవ్ డిబేట్ లో మాట్లాడింది TV5 లో లైవ్ డిబేట్ పెట్టి ఒక వ్యక్తిని కూర్చోబెట్టి నన్ను నానా మాటలు తెప్పిస్తే అట్లా కూడా అది ఒక ఆనందం. కానీ ఏంటి క్షణకానందం? ఈ దరిద్రం ఇంకెన్ని రోజులు ఉంటుందో నాకైతే అర్థమైతే లేదు. 90 రోజులు బట్టి దరిద్రం అంతా కొట్టుకపోతుంది. నాకు దేవుడు దయ ఉంది. అందుకు నేను క్లియర్ గా చెప్తున్నా కొమ్మినేని గారు, ఇది షర్మిలమ్మ గారి మీద దాడి గురించి కాదు, ఆమె కళ్ళు తెరవాలి. ఓకే, కానీ ఆ పరిస్థితి ఉందంటారా? ఆ పరిస్థితి ఉందంటారా? ఆవిడ కళ్ళు తెరిసే పరిస్థితి ఉందంటారా? ఇప్పటికే కొంతమంది పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అయితే ఈవిడ దత్తపుత్రిక అన్నట్లుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దేవుళ్ళని మొక్కుతున్నాను. మీరు మొక్కుతున్నారా? వద్దు తల్లి, మనకి ఇది కుదరదు. ఈ దుర్మార్గుల చేతిలో కీలుబొమ్మ అయినావు నువ్వు. ఓకే, నాకు అంతకుమించి ఒకటి ఏం లేదు కొమ్మినేని గారు. అంతే కదా, కుటుంబం మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలని ఆలోచన చేసి వచ్చి మా విజయమ్మ గారిని ఎందుకు తీసుకొస్తా చెప్పండి? ఒకవేళ నిజంగానే నేను చెప్పిన మాటలు నిన్న మాట్లాడిన తప్పైతే మా విజయమ్మ గారే నాకు ఫోన్ చేస్తుండే, రాఘవ ఇది నువ్వు పొరపాటు మాట్లాడినావు బిడ్డ అని చెప్తుండే, లేదా ప్రెస్కు చెప్తుండే. ఆమె ఎందుకు తీసుకొస్తాం ఇలా? మీరిద్దరు 2 కళ్ళు అనుకుంది, నేను తెలంగాణకు అప్పచెప్పింది, నువ్వు తెలంగాణ జాడిచ్చి తల్లిపోతీవి. నేను తెలంగాణ విషయంలో చాలా మంది నష్టపోయిర్రమ్మా, నీ వల్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుర్రమ్మా, భూములు అమ్ముకుర్రమ్మా అని చెప్పిన.
దాని మీద నువ్వు స్పందించుంటే నేను సంతోషపడుతుంటే. అవును, నిన్న మీరు ఎవరు అనిల్ కుమార్ గురించి నీ గురించి మీ ఇద్దరిదే మాట్లాడారు తప్ప నేను చెప్పింది చాలా ఉన్నాయి. మీరు వివేకానంద రెడ్డి గారి గురించి సిబిఐకి ఒక మెసేజ్ పెట్టిరని చెప్పిన అది తప్పని చెప్పేది ఉంటుంది. లేదు, ఒక 100 మంది ఆస్తులు అమ్ముకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మోసపోయిరమ్మా, ఇప్పటికి వాళ్ళ ఇళ్లలో ఇబ్బందులు ఉన్నాయి, తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చారమ్మా అని చెప్పిన దాని మీద స్పందించేది ఉంటుంది. జైల్లో గురించి సంభాషణ గురించి కూడా మీరు ప్రస్తావించారు కదా, జైల్లో జరిగిన సంభాషణ గురించి కూడా ప్రస్తావించారు కదండి. అది దాని విషయం చెప్పింది, ఏదో పాదయాత్ర గురించి ఏదో చెప్పింది. నేను పార్టీ ఆ లోతు ఒకటి కొమ్మినేని గారు, నేను మాట్లాడేది రాజకీయ కోణంలో చూడొద్దు షర్మిలమ్మ గారు. నా బాబాయ్, మా అన్న తమ్ముడు నాకు సలహా ఇస్తున్నట్టు ఆలోచన చేయాలి. అంతేదా నువ్వు పోతివి, నువ్వు ఈడమున్నావా, ఈడుండి మాట్లాడుతున్నావా అర్థమైతే లేదు, ఆడున్న వాటిలో మాట్లాడతలేదు. సేమ్ స్పీచ్లు కొమ్మినేని గారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు షర్మిల, ఈ ముగ్గురిది కరెక్టే. రాఘవరెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు షర్మిల, ముగ్గురు ఒకే విషయాలు మాట్లాడతారు, ఒకే స్క్రిప్ట్, కొత్త విషయాలు కూడా మాట్లాడట్లేదు. అది ఒక్క నుడుగు కూడా ఇక్కడక్కడ ఉండదు, మళ్ళా ఒకటే డ్రాఫ్ట్ కదా అది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ జర తడబడతాడు, చంద్రబాబు నాయుడు ఏమో ఊగుతాడు, మా తల్లి షర్మిలమ్మనేమో మంచిగా ఒక స్పీకర్ లెక్క మంచిగా అన్ని బట్టి మాట్లాడతాడు. అదే ఫరక్ ఉంది. సో మీరైతే షర్మిల గారి ఖండన్ని మీరు ఖండిస్తున్నారు. షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు మీరైతే అబద్ధం చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ పిల్లలను తీసుకొచ్చేదుకో నా దేవుడిని అన్నది, నేను ఆ పిల్లల దగ్గర జోలికోను, మా విజయమ్మ జోలికోను, నేను అంతా కిందికి వదలుచుకోలేదు. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే నువ్వు వాస్తవం అని నమ్మి దాన్ని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి రాఘవరెడ్డి గారు. పాలేరులో మట్టి తీసుకుని నేను తెలంగాణ బిడ్డని ప్రమాణం చేసిన ఆవిడ, నేను తెలంగాణలోనే ఉంటాను పుడతానని చెప్పిన ఆవిడ, ఆ ప్రమాణాలన్నీ వదిలేసి వెళ్ళిపోయిన ఆవిడ ఇప్పుడు వేరే ప్రమాణాలు చేస్తానంటే వాటికి ఏం విలువ ఉంటుంది చెప్పండి? లేదు లేదు, ఇది చాలా పొరపాటు చేస్తుంది. అసలు ఎక్కడో మా షర్మిలమ్మ ఎవరి చేతిలో కీలిబొమ్మ అయింది. అది చంద్రబాబు నాయుడా, ఆ మెంబర్ తిరిగే నలుగురా, భర్తనా, ఎవరో నాకు తెలుస్తలేదు, కానీ ఏదో అభూత శక్తి ఈ మెంబడి ఈమెను పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. ఒరిజినల్ షర్మిలమ్మ కాదా అనే కాదు, ఒరిజినల్ షర్మిలమ్మ కాదు, మేము చూసిన షర్మిలమ్మ కాదు. రాఘవరెడ్డి గారు, అంటే ఆవిడ చేసిన వ్యాఖ్యల మీద మీ వివరణ ఏంటో తెలుసుకోవాలనే ప్రయత్నం చేసాం. ఖచ్చితంగా మీరు చాలా స్పష్టంగా చెప్పారు. నేను గిట్ట పొరపాటు చేస్తే మా విజయమ్మ ఒక్క క్షణంలో నాకు ఫోన్ చేస్తుండే, అంత దగ్గర మనిషి నామే. ఓకే అండి, ధన్యవాదాలు. ఇది ప్రజలకు, ప్రేక్షక మహాశయులకి వివరణ అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ వారితోటి రాఘవరెడ్డి గారితో మాట్లాడించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారి కొత్త డ్రామా గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే లోకేష్ ఆ సీఎంగా పనికిరాడు పవన్ కళ్యాణ్ అని చెప్పారో అప్పటి నుంచి ఈయన మాట్లాడకుండా చంద్రబాబుకే కాకుండా లోకేష్ కూడా సరెండర్ అయిపోయారన్న భావనతోటి ఆయన గ్రాఫ్ బాగా పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదో కొద్దిగానే లేపాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆడుతున్న డ్రామానా, లేక నిజంగానే చంద్రబాబు గారు నిజంగానే జనసేనకి వెన్నుపోటు పొడుస్తున్నారా, ఏమిటి అసలు ఏం జరుగుతూ ఉంది? దీనిపైన ఈ విషయాల్లో కాస్త సమాచారం తెలిసిన విజయబాబు గారు ఏం చెప్తారో, వారి దగ్గర ఉన్న సమాచారం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు నిన్న కొత్త డ్రామాకి తెరదీశారా, లేక జనసేనకు చంద్రబాబు గారు వెన్నుపోటు పొడుస్తున్నారా? నిజానికి గాజువాకో, భీమవరం ఇటువంటి వాటిల్లో డిక్లేర్ చేసి ఉంటే నేను మళ్ళీ పోటీ చేస్తాను పలానా క్యాండిడేట్లు అని చెప్పుంటే అది వేరే విషయం. వాళ్ళు గెలిచిన జనసేన, వాళ్ళకే కేటాయించిన రాజానగరం చెప్పే అవకాశం ఉన్నటువంటి రాజానగరం డిక్లేర్ చేసి నేనేదో గొప్ప చంద్రబాబుని ఏదో అన్నానని ఫోజు పెట్టడం ఏంటి ఇదంతా? మీకేమనిపిస్తోంది విజయబాబు గారు? నేను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి బయటకు వచ్చి కార్యకర్తల యొక్క మనోభావాలు కానీ, లేదంటే కోర్ కమిటీ వాళ్ళకు ఏదో పాలిట్ బ్యూరో నేమ్స్ ఏదో ఉంది, అందులో కానీ డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ప్రకటన చేయకుండా ఏకపక్షంగా నా పెట్టుబడి పదం కూడా వాడాడు కదా, ఈ పార్టీ నాది, నేను పెట్టుబడి పెట్టాను నాది అనేటువంటి ఒక ధోరణిలో అక్కడికక్కడే ఆయన పొత్తులు ఉంటాయని చెప్పిన ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన దరిముల ఈ పరిణామాలని వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా జనసేనలో కూడా ఒక వర్గం గమనిస్తున్న నేపథ్యంలో మళ్ళా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. మీ అభిప్రాయాలతో నిమిత్తం లేదు,
ఖచ్చితంగా అనివార్యంగా మీరు టీడీపీకి సపోర్ట్ చేయాల్సింది. అలా కాదన్నట్లయితే వైసీపీ కోవర్ల కింద మిమ్మల్ని చూడాల్సి ఉంటుందని వాళ్ళని బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ రాజకీయాల్లో ఎవరిని ఎవరు కూడా బెదిరించలేరు. ఎవరికి వాళ్ళకి ఆత్మగౌరవం అనేది ఉంటుంది. ఒక పార్టీ నాయకుడికి పనిచేస్తున్నంత మాత్రంలో నిరంకుశత్వంగా వ్యవహరిస్తే ఏది పడితే అది చెప్తే వినే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు నిశితంగా గమనిస్తున్నారంటే పొత్తుల గురించి నిశితంగా గమనిస్తున్న నేపథ్యంలో నేను అనేక సార్లు చెప్పాను ఏమని, ఈ పొత్తులు పొసగవు. కారణం ఏంటంటే ఒక భావజాల పరంగా కానీ లేకపోతే సైద్ధాంతికంగా కానీ ఇంకా కాదన్నట్లయితే ఇంకా కొన్ని సామాజిక అంశాల ప్రాతిపదికగా కానీ ఈ రెండు కూడా మనకి సైన్స్ లోనేమో సజాతి రాశులు ఆకర్షించుకుని విజాతి రాశులు వికర్షించుకున్నది. ఈ పొలిటికల్ థియరీకి కూడా ఇది అప్లై అవుతుంది వీళ్ళిద్దరి విషయంలో. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పొత్తులు పొసగవు. అందుకనే చాలా చోట్ల మీరు గమనించినట్లయితే ఇప్పటికే కొన్ని చోట్ల ఘర్షణలు నిన్నటికి నిన్న తాజాగా మనం పిఠాపురం కనుక తీసుకున్నట్లయితే పిఠాపురంలో టీడీపీ కి ఎమ్మెల్యేగా చేసినటువంటి వర్మ వాస్తవానికి అతను ఇండిపెండెంట్ గా గెలిచి తదనంతరం టీడీపీలో జాయిన్ అయ్యాడు. అతనికి సంబంధించి నేనేదో కార్యక్రమం నిర్వహిస్తే మాకు చెప్పలేదని వీళ్ళు అంతకుముందు కూడా అక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో నిన్న భారీ స్థాయిలో మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి, ఇది నా కార్యక్రమం అన్నాడు. ఆ రకంగా చాలా చోట్ల కూడా ఇలాంటివి ఉన్నాయి. జనాల విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే వాళ్ళు లోపల రగిలిపోతున్నారు. ఇక నిన్న తీసుకున్నటువంటి డ్రామా కనుక తీసుకుంటే నిన్న బోండా ఉమా చాలా స్పష్టంగా చెప్పాడండి. ప్రెస్ మీట్ పెట్టి అవి వాళ్ళకి ఇచ్చేటువంటి స్థానాలే అని స్పష్టం చేశాడు. అదే అది బహుశా అంటే పార్టీలో ఉన్నటువంటి ఆ క్రికెట్నెస్ ఆ రహస్య వ్యవహారాలు తెలియక అతను ఏంటంటే చాలా ప్లెయిన్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసేసాడు. అక్కడ ఇతను బండారం కాస్త బయటపడింది. కౌంటర్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి, మా ప్రస్తావన లేకుండా మాకు 18% ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గాన్ని మీరు ఎలా చేస్తారని చెప్పిన అవసరమైతే మీకు గతంలో మీకు ఎక్కువగా తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీను టీజేసీ కొన్ని చోట్ల ఏం చేస్తారంటే సమాంతర అభ్యర్థులను ప్రకటించారు వాళ్ళు పొత్తున్నప్పటికీ కూడా. అంటే ఎందుకని కార్యకర్తల మనోభావాల్ని వాళ్ళు కాపాడాలని చెప్పని, ఆ విలువ ఇవ్వాలని చెప్పని. ఆ విధంగా నిజంగా కనుక ఇతను కార్యకర్తల మనోభావాలకు విలువ ఇచ్చేటైతే ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారో అక్కడే అభ్యర్థులను పెట్టమనండి. అంతేగాని ఆల్రెడీ తనకి కేటాయించినటువంటి స్థానాల్ని నిన్న చేయటం అంటే ఆయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని పచ్చి మోసం దగా చేయడమే తప్ప మరొకటి కాదు. ఇంత దగాకోరుతనానికి ఇదైనా ఈ నాటకాన్ని ఏంటంటే వాళ్ళు రక్తి కట్టించలేరండి. కారణం ఏంటంటే నిన్న ఏదో దాన్ని మసిపూసి మారేడుగా చేశారు. తర్వాత ఇంకొకటి, పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలిని అతని ప్రసంగాల తీరుని గమనిస్తే కొన్ని విషయాల మీద స్పష్టత ఉన్నదా వాటిని ఏం చేస్తాడంటే చాలా హీరోయిక్ గా బోల్డ్ వాయిస్ తో మాట్లాడతాడు. ఇలాంటి వాటిని మెల్లగా బయట పెట్టాలంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టు ముందంతా ఏదో ఉపోద్ఘాతం అంతా చెప్పుకుంటా వచ్చి చివరిలో దీన్ని మెల్లగా చేశాడు. అక్కడే కార్యకర్తలను ఇతను మోసం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టమైంది. అయితే ఒక ప్రశ్న సమాధానం చెప్పండి విజయబాబు గారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటి, డైరెక్ట్గాను చంద్రబాబు గారు జనసేనకి ఒక పోటు పొడిచాడనే కదా. ఆ మాట డైరెక్ట్గా అన్న తర్వాత మళ్ళీ అయినా కూడా పొత్తు కంటిన్యూ అయిపోద్ది. టీడీపీతో వాళ్ళు ఏం చేసినా వాళ్ళు 30 ఏళ్ల పార్టీ కాబట్టి, చంద్రబాబు గారి కొడుకు కాబట్టి లోకేష్ ఏమన్నా నేను పడున్నానని చెప్పడం అంటే జన సైనికుల ఆత్మగౌరవాన్ని ఆయన చంపేయడమే కదా. అది హీరోయిక్ మనస్తత్వం కాదు, పచ్చి బానిస మనస్తత్వం. కట్టు బానిసగా నేను టీడీపీకి అమ్ముడుపోయాను, మీరు కూడా అదే విధంగా పడి ఉండండి అనేటు దాన్ని పరోక్షంగా చెప్పాడు. అయితే జనసేన కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందుకు సంసిద్ధులుగా ఉండరు. ఎప్పుడైతే ఈ లిస్ట్ అనేటువంటిది బయటకు వస్తుందో, నేను మొదటి నుంచి పదే చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, కావాలంటే రేపు విభేదాలు భగ్గుమంటాయి. ఏ జెండాకర్రలు అయితే భుజానికి ఎత్తుకున్నారో ఆ జెండాకర్రలు తిరగబడతాయి. డెఫినెట్ గా వాళ్ళల్లో వాళ్ళకి అంతర్యుద్ధం తప్పదు. ఇవాళ ఏదైతే నాటకంగా చేస్తున్నారో ఈ నాటకమే రేపు పొద్దున్న నిజమవుతుంది తప్ప మరొకటి కాదు. తర్వాత నేను ఇంకొకటి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెస్ మీట్ ఆయన ఫేస్ చేయలేడు అంటాడు, ఆయనకి ఇంగ్లీష్ రాదంటాడు. నన్ను ఏం మాట్లాడుతున్నాడండి, బాడ్స్ అయ్యి అంటే దాన్ని మళ్ళీ తెలుగులో చెప్తున్నాడు. బోడై అంటారు దాన్ని, అంటే విహంగ వీక్షణం అంట. బోడై అంటే విహంగ వీక్షణం అంట. ఇది ఈయన
ఇంగ్లీష్ తర్జుమా. బర్డ్స్ ఐకి బర్డ్ ఐకి తేడా తెలియనటువంటి ఇతగాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదని. ఆయన మొన్నే చూశారు ఎంత అద్భుతమైనటువంటి ఇండియా టుడే కాన్క్లేవ్ లో నిబ్బరంగా, నిశ్చలంగా, నిర్మోహమాటంగా ఆ ప్రతి దానికి కూడా చాలా కొండ బద్దలు కొట్టినట్టుగా ఆయన చెప్పినటువంటి తీరు చూస్తే ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి ఆయన సత్తా నిరూపించుకుంటే ఆయన ప్రశ్న ఫేస్ ఈయన్ని మనం అంతకు ముందు కూడా వీడియోలో చూపించాం కదా, నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఎన్ని తప్పులు తడకలు మాట్లాడాడో చూపించాను నేను. కాబట్టి ఎందుకు అట్లా కాదు, అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఎవరో యూనివర్సిటీ ఆయన అడుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే నారాయణ మనోహర్ తిరిగి సమాధానం చెప్పమంటాం ఇవన్నీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద వీడియోలు వచ్చినాయి కదా, అంతా తమాషా. నౌనికి వెరుపుకి లేకపోతే వీటికి తేడా తెలియదు. బర్డ్ ఐ అంటే పక్షి కన్ను, బర్డ్స్ అనాల్సింది బర్డ్ ఐ మళ్ళీ తెలుగులో అంటే మా కార్యకర్తలకి తెలియదేమో నేను మళ్ళీ అనువాదం చేసి చెప్తున్నాడు. అసలు ఇంగ్లీష్ జోలికి ఈయనకి వస్తే ఇంగ్లీషు మిగతా వాళ్ళ గురించి ఆలోచించదు, ఎందుకు అనవసరమైనటువంటి అప్రదిష్ట మాటలు. అతనుకున్న మితిమీరినటువంటి విశ్వాసం, దాని వెనక ఉన్నటువంటి డొల్లతనం, ఈ రెండింటికి పర్యాయ పదమే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. అందుకని ఈ డ్రామాలు, నాటకాలు ఇవన్నీ కార్యకర్తలను ఎవరైతే నిన్ను విశ్వసించి నిస్వార్థంగా నీకు జేజేలు పడుతున్నారో వాళ్ళని అడ్డగోలుగా నువ్వు మోసం చేస్తున్నావు. రేపు పొద్దున వాళ్ళు తిరగబడేటువంటి తరుణం ఎంతో దగ్గరలో లేదు. ఈ ఊడిగానికి, నీ బానిస మనస్తత్వానికి వాళ్ళు జీ హుజూర్ అంటానికి మాత్రం సిద్ధంగా ఉండరండి. రైట్, ఈయనకి లేనంత మాత్రాన జన సైనికులందరికీ ఆత్మగౌరవం లేకుండా ఉంటుందా? రైట్, కోటేశ్వరరావు రాజమండ్రి నుంచి. కోటేశ్వరరావు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన వ్యాఖ్యల పరంపర నిజంగానే జనసేనకి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడని చెప్పడం ఆయన ఉద్దేశమా, లేక మేము అయినా కూడా వెన్నుపోటు పొడిచినా మనం ఎట్టగొట్ట సర్దుకుపోవాలి, ఆయన దగ్గరే పని చేసుకోవాలి, 30 ఏళ్ళ అనుభవం కాబట్టి, ఆయన కొడుకు అన్నాడు కాబట్టి మనం పడి ఉండాలని చెప్పడం ఏమిటి, మీకేమనిపిస్తోంది? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. విజయబాబు గారు అన్నట్టు గొడవలో సర్దుకోవడానికి ఈ కార్యక్రమం అండి. ఏది విజయబాబు గారు చెప్పారు కదండి, గొడవలో సర్దుకోవడానికి ప్రకటించారని, అంతవరకేనండి. రేపటి నుంచి అన్ని జరిగాక మొత్తం అందరూ బయటపడి రోడ్డు మీద కొట్టుకుంటారండి. రైట్, రోడ్డు మీద కొట్టుకునే పరిస్థితి రాకుండా ఉండడానికి ఇప్పుడు డ్రామా అండి అంతా. ఈ గ్రాఫ్ పడిపోయింది అనేది వస్తా ఉంది కదా, దాని నేపథ్యం. రామకృష్ణ ఏమండి, ప్రత్యేకంగా మా ఊళ్ళో చూసానండి నేను. రాజమండ్రిలోనా? రాజమండ్రిలో చూసి అంటే మా ఈ చౌదరీస్ సామాజిక వర్గం వాళ్ళు అప్పుడే ఆ సామాజిక వర్గానికి ఇచ్చేసారండి, ఫీల్ అయిపోతున్నారండి అప్పుడే. ఓహో రైట్. మేము ఒకటి రేపు వద్దని. ఇప్పుడు నిజానికి రాజమండ్రి రూరల్ ఉంది కదా, అక్కడ కందుల దుర్గేష్ పేరు అనౌన్స్ చేసి ఉంటే అప్పుడు నమ్మేవాళ్ళు, కొంచెం అన్నా నమ్మి ఉండేవాళ్ళు. ఓహో ఆయన ఎప్పుడు దాని అంతే డిస్కషన్ అండి. మొన్న ఆ సీటు ఈ సీటు వాళ్ళు ఈ సీటు ఆ సీటు కోసం డిస్కషన్ చేసి ఈ సీట్ ఇచ్చారండి వాళ్ళు. రాజోలు రాజనగరం గురించి చెప్తే ఎవరు నమ్ముతారు? రైట్. రామకృష్ణ గారు కర్నూలు. రామకృష్ణ గారు నమస్కారం, సంక్షిప్తంగా. నమస్కారం సార్. చంద్రబాబు పొడత వెళ్ళాలని మటుకు క్లారిటీ ఉన్నారు సార్. అభిమానులకి క్లారిటీ లేదు సార్. జన సైనికులు అభిమానులకి క్లారిటీ లేదు. ఓకే, వాళ్ళిద్దరి మటుకు క్లారిటీ ఉంది సార్. ఓకే, తప్పకుండా వాళ్ళ కూటమి అయితే ముందుకు పోతుంది సార్. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇక నాగార్జున గారు మీరు మాట్లాడండి. ఏమిటి, జగన్ గారి ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే దించాల్సిందే, అందుకోసమే మనం సరెండర్ అవ్వాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు తెలుగుదేశం చంద్రబాబు గారికి. మీ వ్యాఖ్య ఏమిటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలండి. ఈరోజు ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి 2 పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తే అసలుకి బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం లోకేష్ కూడా ఇంత పాటుపడి ఉండడండి. పాపం పవన్ కళ్యాణ్ గారు చాలా పాటుపడుతున్నారు. ఒకసారి చూడండి, అనుభవజ్ఞులు ఒక మాట అన్నా పట్టించుకోకూడదు, పడి ఉండాలంట. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? తన పార్టీ పేరుతో తన ఒక పార్టీ పెట్టి కులం పేరుతోనో లేకపోతే సినిమా వ్యామోహంతోనో తనను నమ్మినటువంటి కొంతమంది అభిమానులకు ఆయన చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు కాబట్టి ఆయన ఒక మాట అన్నా మనం దులిపేసుకొని పోదాం, ఆయన కాదు ఆయన కొడుకన్నా కూడా అన్నట్టు అది. దాంతో పాటు ఇంకొకటి స్పష్టంగా ఒకటి చెప్పారంటే,
మనం ఒంటరిగా వెళితే ప్రభుత్వంలోకి రాలేమనేది క్లియర్ కట్ గా చెప్పాడు. అంటే అటువైపు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినా, ఇటువైపు జనసేన వెళ్ళినా కూడా మనం ఒంటరిగా వెళ్ళలేం. అంటే దాని ఉద్దేశం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బలంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తను చేసినటువంటి ప్రజా సంక్షేమం, పరిపాలన, దాన్ని తీసుకునేటువంటి నైజం అందరి మనసులు చొరగొన్నాయి. కాబట్టి అధికార పార్టీ ఖచ్చితంగా తిరిగి ఎన్నికల్లోకి వెళ్తుంది. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్ని మాట్లాడినా సరే మనం కుక్కిన పేనులాగా ఉండి ఖచ్చితంగా వాళ్ళకి పొత్తులోకి వెళ్లాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం కాదండి, ఇది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఎందుకంటే తను ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి భావనలో ఉండి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీని 10 ఏళ్లుగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి వేరే పార్టీకి ఈ స్థాయిలో అమ్ముడుపోవడం బహుశా భారత చరిత్రలో ఎవరు చూడలేరు. మరొకటి కూడా ఒకటి ఆశ్చర్యకరంగా ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజ్ కి సరిపోయేటట్లు ప్రవర్తించడమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళని ఏదో విధంగా మాయ చేయడానికి అర్థం కావట్లేదు. 4 దశాబ్దాలుగా సొంతగా పార్టీని నడుపుతున్న వ్యక్తులు పొత్తు అనేది వారికి ఇరుకు చొక్కా తొలగినట్లు ఉంటుందని చంద్రబాబు నాయుడు బాధని పవన్ కళ్యాణ్ బాధలాగా తన పార్టీ శ్రేణులకు చెప్తున్నాడు. సార్ 4 దశాబ్దాలుగా పార్టీ చంద్రబాబు నాయుడు గారు నడపలా, సరే నడిపారనుకున్నాం. ఎప్పుడైతే ఆయన పార్టీని కోర్టుల ద్వారా వరకు ఆక్రమించుకున్న తర్వాత, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 years, ఈ 30 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్ళి గెలిచిన సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం ఈ రోజు ఏం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకొని పొత్తులో ఉన్నటువంటి పార్టీని వెన్నుపోటు పడటం ఇప్పుడు కొత్తలు కాదు. అసలుకి ఏ విధంగా చెప్తున్నారంటే బీజేపీ మనందరినీ గౌరవిస్తుంది, ఎందుకంటే మనం 18 లక్షల ఓట్లు సాధించాం కాబట్టి అన్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు గౌరవించట్లేదు వాళ్ళని? అది ఆయన అడిగినటువంటి ప్రశ్న. మరొకటి, లోకేష్ ముఖ్యమంత్రి పదవి మీద నేను వ్యాఖ్యలు చేసినా కూడా నేను దాన్ని పెద్ద మనసుతో అంగీకరిస్తున్నానండు. ఏంది అంగీకరించేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం కూడా అవుతాడా అవలేదా అనేది తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది వీళ్ళందరూ కాకమ్మ కబుర్లు కూర్చుకొని అమాంబాబత్ గాళ్ళందరూ మేము అధికారంలోకి వస్తామంటే ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అవుతాడట, ఇతను డిప్యూటీ సీఎం అవుతాడా లేదో ఇది జనసేన అధ్యక్షుడు ఎక్కడ పోటీ చేయాలి, ఆయన ఒకవేళ గెలిస్తే వీళ్ళు కర్మ గారి గెలిస్తే ఆయనకి ఏ పదవి ఇవ్వాలనేది పక్క పార్టీలో ఉన్నటువంటి పొలిట్ బ్యూరో డిస్కషన్ చేసి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది నారా లోకేష్ చెప్తే జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే ఆయన అన్న మాటల్ని నేను పెద్ద మనసుతో అంగీకరిస్తున్నా అంటున్నాడు. నాకు అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలి అనేది నారా లోకేష్ నిర్ణయిస్తాడు. నారా లోకేష్ నిర్ణయం పట్ల, నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం పట్ల జనసేన పార్టీ అనేది బలోపేతం అయితే జనసేన పార్టీ అనేది ఎన్నికల రణరంగంలోకి, క్షేత్రంలోకి వెళ్తుందని వాళ్ళు చెప్తున్నారు. నేనేం అడుగుతున్నానంటే దీనికోసం స్పెసిఫిక్ గా పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టద్దు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎట్లానో సినిమాల్లో చేసుకుంటారు కాబట్టి నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వండి. ఈ కుమ్మక్కులు వద్దు. ఇక విలీనం అంటే వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే విలీనం అనే కార్యక్రమం ఉంటుంది. జోగి రాసుకుంటే రాలేదు, బూడిది ఉండిద్ది. వీళ్ళిద్దరు రాసుకుంటే అసలు బూడిది కూడా రాలదు. అది పరిస్థితి. నేరుగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయితే సమస్యలే ఉండవు. కరెక్ట్ గా క్లియర్ అయిపోతుంది. అటువైపు నీ సొంత కుటుంబ సభ్యులాగా ఫీల్ అయ్యేటువంటి నీ అభిమానుల్ని మోసం అట్లా కాదుగా, అట్లా చేస్తే ఆయన అభిమానుల్ని, జన సైనికుల్ని మాయ చేయటానికో, మభ్య పెట్టడానికో, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటున్న దాన్ని ఇది చేయడానికో కుదరదు కదా సార్. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అంత వెర్రి వెంగళపులని, ప్రజలంతా అమాయకులని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనుకుంటే సరిపోదు కదండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమైపోతా ఉంది ఆయన పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం, చంద్రబాబు కొరకు, చంద్రబాబు వలన అని అందరికీ తెలుస్తున్నప్పుడు ఆ జనసేన పార్టీలో ఉంది ప్రజాస్వామ్యం కాదు, జనసేన పార్టీలో ఉంది చంద్రబాబు స్వామ్యం అని, అది ధనస్వామ్యం అని, అది ప్యాకేజ్ స్వామ్యం అని అందరూ కేటగారికల్ గా చెప్తున్న తర్వాత అనవసరమైనటువంటి
ఈ వేరే వేరే వార్తలు వద్దు. పవన్ కళ్యాణ్ నేరుగా గొడవ లేదు. నువ్వు రామోజీరావు రాధాకృష్ణ కూడా తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకుంటే ప్రజలకి పేదల పక్షం ఎవరున్నారు, పెత్తందారి పక్షం ఎవరున్నారో ఒక క్లియర్ కట్ డివిజన్ అనేది వచ్చింది. కాబట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేయొద్దు. స్ట్రైట్ గా వెళ్ళండి, తెలుగుదేశం పార్టీ ఈ కండవ కప్పుకోండి, ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. రైట్. త్రినాథ్ గారు విశాఖపట్నం. త్రినాథ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ మీకు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, చెప్పండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్ జన సైనికులు మోసపోతారా, లేక నిజంగానే చంద్రబాబు గారు జనసేనకి వెన్నుపోటు పొడుస్తున్నారని అనుకుంటారా? కరెక్ట్ గా చెప్పారు సార్. మామూలుగా అయితే ఇక మా సంఘం విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీటింగ్ జరుగుతున్న ప్రాంతం దగ్గరలో ఉంటానండి, 5 మీటర్ల దూరంలో ఉంటాను. ఓకే. అయితే అంటే జనాలంతా మేము అంత ఈజీ. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అవును, పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ ఓటు మాత్రం మంచి ప్రభుత్వానికే వేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మంచి ప్రభుత్వం నడుస్తుంది, అది మాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కానీ ఇవన్నీ మాకు అద్భుతంగా ఉన్నాయి. చుట్టూ వీళ్ళు ఏదో డ్రామాలు వేసి ఇక్కడ ఇవ్వట్లేదు, అక్కడ ఇస్తున్నాము, లేదంటే నేను ముందే ప్రకటించాను, ఇవన్నీ నమ్మడానికి మేము పిచ్చి జనాలు అయితే అసలు కాదండి. పిచ్చోళ్ళు కాదా? ఎట్టి పరిస్థితులు కాదండి. ఎందుకంటే ఏమనుకుంటారండి, మాకు నోట్లో ఇప్పుడు కూడి పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని కావాలనుకోగలమా? రైట్, ఓకే, ధన్యవాదాలు. రైట్. వంశీకృష్ణ గారు ప్రకాశం జిల్లా. వంశీకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ మాటలను మీరు నమ్ముతారా? సార్ నమస్కారం సార్. సంతోషంగా సార్. ఓకే, నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను భీమవరంలోనూ గాజువాకలోనూ పోటీ చేస్తానని చెప్పకుండా ఏదో 2 సీట్లలో చెప్పి అవి వాళ్ళకి ఇచ్చే సీట్లే మళ్ళీ చెప్పి మనకి. రాజుల్లో గతసారి జనసేన అది ఒక్క సీటే కదా గెలిచింది. ఆ సీట్ కూడా తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇంకెందుకు ఆయనకి పొత్తు? అతనే ఓడిపోయిన చోట ఒక సాధారణ వ్యక్తి గెలిచాడు సార్. అధ్యక్షుడు 2 సార్లు ఓడిపోతే రాజుల్లో గెలిచాడు సార్. అవును అవును. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు పరమేశ్వర్ బయటికి వినేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు మీరు నమ్ముతారా? ఇదంతా డ్రామా, కొత్త డ్రామా, పడిపోతున్న జనసేన గ్రాఫ్ని, టీడీపీ గ్రాఫ్ని కొద్దిగా మళ్ళీ లేపటం కోసం చేస్తున్న ప్రయత్నంగా భావిస్తారా? ఇది ఖచ్చితంగా డ్రామానే సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు పర్మిషన్ లేకుండా వారానికి బయటికి తీలేడు. నేను భీమవరంలో పోటీ చేస్తానని నేను చెప్పుంటే మేము ఖచ్చితంగా నమ్మేవాళ్ళం సార్. భీమవరంలోనూ గాజువాకలోనూ పోటీ చేస్తానని చెప్పుంటే నమ్మేవాళ్ళం ఖచ్చితంగా. చంద్రబాబు పర్మిషన్ లేకుండా నేను 12 చోట పోటీ చేస్తానని కూడా చెప్పలేకపోతున్నాడు సార్ అతను. రైట్. ఓ పక్క ఇంకోటి ఏంటంటే 40-50 సీట్లు, ఇంకా దాదాపు 70-80 సీట్ల దాకా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే 2 సీట్లు అనౌన్స్ చేశారు, మండపేట అరకంటాడంటూ. అదేంత విచిత్రంగా ఉంది. అంటే ఎంతకాలం అనౌన్స్ చేసి ఇప్పుడు గుడివాడ వెళ్ళాడు మొన్న ఆయన ఎవరో వెనుగళ్ళ రాము, ఆయనకి ఎవరికో అనౌన్స్ చేస్తానని చెప్పాడు. మరి అట్లాగా అన్ని చోట్ల క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకుంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈయన నిద్రపోతా, లేకపోతే ఈయన ఇప్పుడు లేచి ఇట్లా మాట్లాడతాం చాలా తమాషాగా ఉంది. ఇక సురేంద్ర గారు మాట్లాడండి దయచేసి. ఏంటి మీ మిత్రుడేమో అక్కడ టీడీపీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు, మీరేమో మాతోటే ఉన్నాడు అనుకుంటున్నారు, ఏమిటి భ్రమ భ్రాంతి? ఇంకో పక్కేమో చంద్రబాబు గారిని తోటి ఆయన మాట అన్నా కూడా మనం పడదాం అంటాడు ఆయన. ఏమిటి ఈ పరిస్థితి? సార్ ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్తే. ప్రథమంగా ఈ మధ్య ఒక వార్త అయినా దానికి నాగార్జున గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం అనుకున్నా. బహుశా నాగార్జున గారికి 70 ఎన్నికల్లో సీట్ రావాలని కోరుకుంటున్నాను. అదేమోలేండి, అది అయిన తర్వాత చెప్పండి, మీ ద్వారా డిక్లేర్ అయిన తర్వాత చెప్పాలి అటువంటి విషయాలు. అంటే వస్తే బాగున్నాను, వార్తలు వచ్చాయి కదా, వస్తే బాగున్నాను. ఎందుకంటే యూత్ మీరు కూడా ఎక్కడైనా పోటీ చేస్తారా? అవకాశం ఇవ్వాలి. మీరు కూడా ఏమైనా ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకత్వం అయినా సరే, వాయిస్ ఉన్నటువంటి యూత్ కి ఆ విధమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. సార్ హియర్ సార్ నాది వస్తుందా? వస్తుంది, వినపడుతుంది. మీరు కూడా ఎక్కడైనా పోటీ చేస్తారా అంటున్నా? తప్పకుండా చేస్తాను సార్. ఖచ్చితంగా విశాఖపట్నం నుండే పోటీ చేస్తున్నాను సార్. పోటీ చేయాలి, అవకాశం నాకు పార్టీ ఆ విధంగా అవకాశం ఇస్తే విశాఖపట్నం నుండి పోటీ చేస్తాను. ఓకే, రైట్. ఇకపోతే సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అంటే మీ అంత విశ్లేషణాత్మకంగా స్పందించడానికి నాకు అవకాశం లేదు. బట్ ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి యొక్క ఆ యొక్క కబంధ హస్తాలలో ఈరోజు జనసేన పార్టీ ఉంది అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం సార్.
అయితే కాలం టైం విల్ బి డిసైడ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది ఉంటుంది కదా. కాలం అనేటువంటి విషయం చాలా పాఠాలు నేర్పిస్తుంది. అది గతంలో చాలా మందికి కాలం నేర్పించింది. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా చాలా మందికి ఆ పాఠాలు నేర్పిస్తుంది. కాలం గడిచిపోయిన తర్వాత విషయం అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పి పాపం చాలా మంది తాతాలాడుతున్నారు. ఆ తాతాలాడడంలో వస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్పగలుగుతాను. బట్ ఏది ఏమైనా రాబోయేటువంటి ఒక 3-4 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల యొక్క ముఖ చిత్రం అన్ని రకాలుగా మారబోతుంది. అది మంచిగా మారాలని చెప్పి, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, గతంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, ఈ 2 పరిపాలనకి స్వస్తి పలకాలి. ఎందుకంటే సురేంద్ర గారు ఒక్క విషయం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సురేంద్ర గారు ఒక్క నిమిషం. మీరు 3-4 రోజుల్లో ఏదో జరగబోతోంది అంటున్నారు. ఏం జరగబోతుంది? అది కదా ఆసక్తికరమైన విషయం. మిగతాది రొటీన్గా చేసే విమర్శలు అవన్నీ తర్వాతనే మాట్లాడుకోవచ్చు. ఆ పాయింట్ మీద చెప్పండి, జనానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏం జరగబోతోంది? రాజకీయ పరిణామాలు మార్పు జరగబోతున్నాయి సార్. ఏం జరగబోతుందని చెప్పడానికి ఇప్పుడే చెప్తాను కదా. 2 రోజులు 3 రోజులు ఎందుకు తీసుకుంటాను? కాదు. ఇప్పుడు మాకున్న సందేహం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అన్నాయని మీతో కాపురం చేస్తున్నాడు, కానీ ఆయన లేచి వెళ్ళిపోయి తెలుగుదేశంతో తిరుగుతున్నాడు. దాన్ని మీరు సమర్థిస్తున్నారు. తిరిగితే తిరిగాళ్లే పర్వాలేదులే అన్నట్టుగా మీరు బీజేపీ నాయకత్వం వ్యవహరిస్తూ ఉంది. అటువంటి వాటిలో ఏమైనా క్లారిటీ వస్తుందా? లేదు ఎట్టగా ఆయన మావాడు అటు వెళ్ళిపోయాడు కదా, లేచి వెళ్ళిపోయాడు కదా, ఆయనతో పాటు మేము లేచి వెళ్ళిపోదామని మీరు కూడా అనుకుంటారా? అసలు ఏం జరుగుతుంది? అది పాయింట్. కలుస్తారా? లేదు పవన్ కళ్యాణ్ లేచి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వెనక్కి తెచ్చి పెట్టుకోగలుగుతారా? ఏంటి అసలు ఆ క్లారిటీ అర్థం కావట్లేదు. చంద్రబాబు గారేమో కాంగ్రెస్ వాళ్ళతోటి ఒక ఇంకా బీజేపీ వాళ్ళతో ఒక ఇంకా 2 పడవల మీద కాళ్ళేసి ఉన్నాడు. మరి మీరు ఎటువైపు వెళ్తారో అర్థం కాకుండా ఉంది. ఇదంతా ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందా లేదా? మీరు ఎటు వెళ్తారు? అదే రాబోయేటువంటి ఈ వారం ఏదైతే ఉందో, ఈ వారంలో అన్నిటికీ క్లారిటీలు వస్తాయి. ఖచ్చితంగా అన్నిటికీ క్లారిటీ వస్తాయి. ఆ క్లారిటీలతోటే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని చెప్తున్నా సార్. ఏదైనా ఉంటే నేను డిసైడ్ చేసేది కాదు కదా. ఖచ్చితంగా డిసైడ్ జరుగుతుంది. అదే చెప్తున్నా, రాబోయేటువంటి ఈ 2-3 రోజుల్లోనే ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పోనీ పరిణామాలు ఏం జరుగుతాయో తర్వాత విషయం. ఏం జరిగితే బాగుంటుందని మీ అభిప్రాయం? రాబోయేటువంటి 2-3 రోజుల యొక్క నిర్ణయాల ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఈ 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా రావాలి. ఈ 2 పార్టీల యొక్క పరిపాలనకి రాష్ట్ర ప్రజలు విసిగి చెందిపోయారు. ఈ 2 పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించలేవు అనేటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం సార్ నాకు. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు లేకపోతే ప్రాంతీయ పార్టీలు. ఈ 2 పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, అభివృద్ధి జరగదు. మళ్ళీ అవకాశం చెబుతున్నారు మీరు. ఇది మళ్ళీ అవకాశం కాదు నాకు కావాల్సింది. అవకాశం కాదు, నా అభిప్రాయం చెప్పండి. పొలిటికల్ గా కాదు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ జనసేన మళ్ళీ మా గూట్లోకే వస్తారు, మాతోటే ఉండాలని కోరుకుంటున్నాను అట్లాంటి అభిప్రాయాలు అడిగాను. కానీ మీరు రోజువారీ చేసే అవకాశం చెప్తే ఉపయోగం ఉంది. నాకు కావాల్సింది లేదు పవన్ కళ్యాణ్ మేము వదిలేస్తాం అని చెప్పండి, లేదు మేము కూడా పవన్ కళ్యాణ్తో పాటు లేచి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇది ఏం జరగబోతుంది అన్నది పక్కన పెట్టండి. మీ అభిప్రాయం ఏమిటన్నది నా ప్రశ్న. నా అభిప్రాయం అడుగుతున్నారా మా పార్టీ అభిప్రాయం? నేను మీ అభిప్రాయం అడుగుతున్నా. నా అభిప్రాయం అయితే సార్ చాలా స్పష్టం. రాబోయే ఎన్నికల్లో రైట్ టు లెఫ్ట్ టు మిడిల్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క, జనసేన భారతీయ జనతా పార్టీ ఒక పక్క. ఈ 3 పక్షాలు అంటే ఎందుకంటే రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పరిపాలన చూశారు. ప్రజలు విసిగెందిపోయారు. వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే ఈ గ్రాఫిక్స్ సిస్టాలతోటి ప్రజల్ని మోసం చేశారు. రెండోది 2019 నుంచి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి కేవలం ఏదో హామీల పేరుతోటి హామీలు నెరవేర్చినాననేటువంటి ఒక మభ్యపెట్టి మారేడికాయ చేసి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానం, అభివృద్ధి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలంలోకి తోసేసినటువంటి విధానం. ఈ 2 పార్టీలని ఈ కొత్తగా పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి విసిగెత్తి
ఇది కాదు, ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కావాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి ఆ దశగానే ప్రత్యామ్నాయ రాజకీయాలు ఈ రాష్ట్రంలో రావాలా, అన్ని వర్గాలకి రాజకీయం అందాలా. ఏదో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఒక ఎస్సీలకి ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఎస్టీకి ఒక ఉప ముఖ్యమంత్రి, దీనికి సద్వికం అనేటువంటిది కాకుండా సామాజిక న్యాయం సమష్టిగా జరిగే విధంగా ఈ రాష్ట్రంలో చెప్పారు కదా ఆల్రెడీ శక్తులు రావాలి. రావటం అంటే మీ దగ్గర నుంచి లేచిపోయిన పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వస్తారని మీరు నమ్ముతున్నారా, లేదు ఆయనతోటే మీరు కూడా ఆయన కలుస్తారా అన్నదానికి మరి జరుగుతుందా అన్నది మీరు నా అభిప్రాయం అడిగారు. నేను జరగాలని కోరుకుంటున్న విషయం చెప్తున్నా, జరుగుతాది అనేటువంటి విషయం డిసైడ్ అన్నాను కదా, ఆ విధంగా జరుగుతుంది. ఓకే రైట్. పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, నిన్న ఆయన క్షమాపణలు చెప్పిన తీరు ఇదంతా తమాషాగా ఉంది కదా. మళ్ళీ అదే టైంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏమన్నా మనం పడి ఉండాలని చెప్పటం ఏమిటి? ఆయనలో కన్ఫ్యూజనా, లేకపోతే నిజంగానే జనసేనకి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడుస్తున్నారనేది వారి అభిప్రాయమా? గుడ్ మార్నింగ్ సార్. ముందు అక్కడ ఉన్నాలని కూడా నమస్కారం సార్. షర్మిల గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం మానేసేస్తారు. ఇదో కూడా వచ్చిందా? నేనేంటంటే ఇప్పుడు ఆయన సినిమాలు లేవు సార్, ప్యాకేజ్ కూడా ముట్టట్లా. సో ఏదో ఆయన ఏదో తలుపు చెక్కతో కొడితే ఎవరు చంద్రబాబు గారు ఇదేదో తమలపాకుతో కొట్టినట్టుంది సార్. నేను సమాధానం కూడా ఆయన తన క్యాడర్ ని మభ్య పెట్టడానికి ఈ రకమైన ఇది ఏమంటారు, నేను గట్టిగా ఉన్నాను, స్ట్రాంగ్ గా ఉన్నాను, నేను సీఎం అభ్యర్థి, నేను అడగాల్సిన అవసరం లేదు, చంద్రబాబుని దిగుతున్నాడు తప్ప చంద్రబాబు గారు ఏం పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోవట్లేదు సార్. ఓకే రైట్. ఇప్పుడు అదో కొత్త సమస్య వచ్చిందా, అందుకోసం ఇట్లా చేస్తున్నాడా? రాజేంద్ర గారు ఒక లైన్లో ఉన్నారు. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. రాత్రి బీజేపీ మహిళా అధికార ప్రతినిధి ఏమండి రాత్రి డిబేట్ లో సార్ రాత్రి డిబేట్ లో బీజేపీ మహిళా అధికార ప్రతినిధి మేడం గారు మాట్లాడారు సార్ పత్తి మీద. ఓకే, విషయం చెప్పండి. విషయం ఏంటంటే ఇప్పుడు మీరు బీజేపీతో జనసేన ఉందా అన్నారు కదా. అవును. టీడీపీ 60 సీట్లు ఎలా తీసుకుంటారు అంటే ఆయన చెప్తున్నారు టీడీపీ దగ్గర వాళ్ళు 60 తీసుకుంటారు, 60 మేము పొత్తు పెట్టుకుంటాం అంటున్నారు సార్. ఈ పొత్తు ఎక్కడో మాకు ప్రపంచంలో ఎక్కడ ఉందో, భారతదేశం ఎక్కడో మాకు అర్థం కావట్లా. మేధావులైన వాళ్ళు మీరు మాకు కొంచెం క్లారిఫై చేయండి సార్. బీజేపీ అంటే జనసేన తీసుకునే 60 సీట్లలో బీజేపీకి వాటా పెడతారన్నదా? పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ వాటా పెడతారన్న బీజేపీ పొత్తు పెట్టుకుంటారంట. అదే అంటే అదేంటంటే ఈ పొత్తు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు, పనిచేశాను సార్. అసలు నాకు అర్థం కావట్లా ఈ పొత్తు ఎక్కడ ఉంటుంది ప్రపంచానికి. అక్రమ రాజకీయ సంబంధాలు ఎలా నడుస్తున్నాయో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలలా కనపడుతుంది. నేను సరదాగా అందుకే అంటుంటాను, జనసేన బీజేపీ నుంచి లేచిపోయినా కూడా వాళ్ళు ఇంకా మాతోటే ఉందని తమాషా వీళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు గారు ఏమో కాంగ్రెస్ చేస్తాడు, ఈయనేమో బీజేపీకి చేస్తాడు, వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ అక్కడ ఏపీలో ఇద్దరు కలిసి ఉన్నామంటారు. ఏందో తమాషా అయిపోయింది. రైట్. మన ఎవరు కాసిం గారు కర్నూలు నుంచి. కాసిం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, మీ అందరికి మాట్లాడండి సార్. మన జనసేన నాయకుడు నిన్న మాట్లాడుతుంటే చూసి సార్ నేను ఆయన ఏం మాట్లాడుతుంటే ప్రజల్ని వాళ్ళని మోసం చేయడానికి మాత్రమే మాట్లాడినాడని అనిపించింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాదు మోసం చేసేది, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడని అనుకుంటున్నాం మనం. ఆయన ప్రజల్ని మోసం, ఆయన కార్యకర్తల్ని మోసం చేయడానికి ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన తీసుకుపోయిస్తే మనుషులని తగ్గించినట్లు. అవునండి. ఒకవైపు ఏమో జనసేన ఉంటుంది, ఇంకోవైపు బీజేపీ ఉంటుంది, మధ్యలో పవన్ కళ్యాణ్ పెట్టుకుంటారు కాబోలు. ఒకవైపు చంద్రబాబు ఉంటారు, ఇంకోవైపు బీజేపీ ఉంటుంది. బీజేపీ మాకు సంబంధం లేదని బీజేపీ వాళ్ళు, చంద్రబాబుతో మా సంబంధం లేదని ఆయన, బీజేపీతో మా సంబంధం లేదని చంద్రబాబు ఇద్దరు డ్రామా ఆడతారేమో. డ్రామా ఆడుతున్నారు అంటే బీజేపీ వాళ్ళు ఆయన రాదు, వీళ్ళే వాళ్ళకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా జరిగేది. రైట్. మన విజయబాబు గారు మీరు చెప్పండి, ఏమిటి నాగార్జున యాదవ్ మీరు మాట్లాడండి. ఇది
ఈ కొత్త డెవలప్మెంట్ కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెబుతున్న డ్రామా కానీ ఇప్పుడు మన మిత్రులు సురేందర్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ సమాధానం ఏమిటి? సార్ ఇక్కడ మొన్న వీరన్నిటికీ సృష్టికర్త వీటి ఊహాగానాలకి ఈ గ్లోబల్స్ ప్రచారానికి సృష్టికర్త అయినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొన్న ఒకసారి ఒక చెత్త పలుకు పలికాడు. దాంట్లో ఆశ్చర్యకరమైనది ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ అంచనా కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, షర్మిలమ్మ, పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో పొత్తు. ఈ పొత్తు ప్రతిభనే పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలకు వివరించాడు. మరో 4-5 రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీతో మేమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీతో, కమ్యూనిస్టు పార్టీలతో అందరితోనూ రాష్ట్ర స్థాయిలో పొత్తు పెట్టుకుంటాం, గెలిచిన తర్వాత కేంద్రంలో మీ ప్రభుత్వానికే మద్దతు ఇస్తాము అని చెబుతారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇచ్చినటువంటి కొత్త సిద్ధాంతం. అంటే చంద్రబాబు గారికి రాధాకృష్ణ గారికి కాదు చంద్రబాబు గారు రాధాకృష్ణ గారు వేరు కాదు కదా మిత్రమా. ఒకవేళ చంద్రబాబు గారు ఏమో ట్రై అన్నారేమో. ఇదే వారికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అండి. ఎందుకంటే షర్మిలా గారి వాక్యాలు చూసినా కూడా సేమ్ ఇదే పద్ధతిలో ఉన్నాయి. ఒకసారి చూడండి, నిన్నటి ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి. షర్మిలమ్మ గారు, మేము షర్మిలమ్మ అంటున్నామంటే మాకు ఆవిడ మీద కొంత ఆపేక్ష, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి రాజశేఖర రెడ్డి గారి కూతురు అనేటువంటి ఆపేక్ష ఉంది కాబట్టి షర్మిలమ్మ గారు అని అంటున్నాం. అది ఆవిడ ఎంతవరకు నిలుపుకుంటుంది అనేది వేచి చూడాలి. నేను షర్మిలమ్మ గారు ఏమన్నారంటే, నేను ఎండనక వాననక పార్టీ కోసం కష్టపడ్డా, గెలిచిన తర్వాత అన్నయ్య నాకు అన్యాయం చేశాడు, అయినా పర్లేదు ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేశాడు అనింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారంటే, అమ్మ మీరు ఏమడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమలేదు, మీకు చేసినటువంటి అన్యాయం ఏదో ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పాడు. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారంటే, నేను ఏది ఆశించి పార్టీకి పనిచేయలేదు అని చెప్పింది. అసలు మీరు ఏమీ ఆశించినప్పుడు, ఆయన ఏమీ అయినప్పుడు మీరు అసలు అన్యాయమైనటువంటి అభిప్రాయం ఎందుకు వస్తుంది? మరొకటి ఆలోచన రాదు కదా. దాంతో పాటు కొండా రాఘవరెడ్డి అన్న గారు చెప్పారు కాబట్టి అన్నకు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఒకటి ఏం జరిగింది హైదరాబాద్ లో 7 మార్చి 2013 ఆయన బ్రదర్ అనిల్ కుమార్ గారు ఏం చెప్పారంటే, వైఎస్ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీనే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో చేర్చి ఛార్జ్ షీట్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మనోభావాలను తిప్పితీసింది కాంగ్రెస్ పార్టీనే. దాంతో చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారి పిల్లల మీద ఆయన్ని ప్రమాణం చేయమనండి, లేదా మా పిల్లల మీద, దేవుడి పిల్లల మీద నేను ప్రమాణం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అవినీతి చేయలేదని, మా కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ అని బ్రదర్ అనిల్ కుమార్ గారు TV5తో మాట్లాడుతూ ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు షర్మిలమ్మ గారు ఏం చెప్తున్నారండి, కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డి గారే, మాకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, నేను దేవుడి మీద మా పిల్లల మీద ప్రమాణం చేస్తా అంటున్నారు. భర్త ఏమో కాంగ్రెస్ పార్టీ మీద చేస్తా, నా పిల్లల మీద ప్రమాణం చేస్తా అంటున్నారు. భార్య గారేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నా కావాలంటే నేను మా పిల్లల మీద క్షమాపణ చేస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి ఉండి మామూలు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి రాజారెడ్డి గారి మీద కానీ, అంజల్ రెడ్డి గారి మీద మేము ప్రమాణాలు చేస్తామని, దేవుడి మీద ప్రమాణాలు చేస్తారని, ఇటువంటి జిమ్మిక్కులు చేయొద్దు అని దంపతులిద్దరికి, వైఎస్ షర్మిల గారి దంపతులిద్దరికి మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మీరు అనవసరంగా లేదు 4 గోడల మధ్య లేకపోతే మరెక్కడో జరిగినటువంటి ఒక విషయాన్ని బయటికి తీసుకొచ్చి లేనివి ఉన్నవి లేనట్టు ప్రతిరోజు ఇదే స్టేట్మెంట్లు అండి. పిసిసి ప్రెసిడెంట్ గా షర్మిలమ్మ గారు స్టేట్మెంట్ వచ్చిన కాడి నుంచి కూడా తన కుటుంబంలో జరిగినాయి అని ఆవిడ చెబుతున్నటువంటి అసత్యాలని ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ వేస్తుంది. కానీ వారి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 1,00,000 ఓట్లకి ఆంధ్రజ్యోతిలో వాళ్ళకి వస్తున్నటువంటి స్పేస్ కి ఏమాత్రం కూడా స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా గొప్ప వ్యక్తి అండి. ఎంత గొప్ప వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు కుటుంబాన్ని చేర్చగలడు, వైఎస్ కుటుంబాన్ని కూడా చేర్చగలడండి. బహుశా తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డకి కూడా
వాదనలు పెట్టుకునేటువంటి అత్యంత చతురత కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోవాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు షర్మిల గారి మీద, బ్రదర్ అనిల్ మీద, బయ్యారం ఐరన్ ఓర్ మీద ఎన్ని రకాల కథనాలు ఇచ్చారు. అవన్నీ వాస్తవమా ఏమిటి అనేది ఇప్పుడు ఆవిడ చెప్పి అది ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పాలి. ఈరోజు ఇంత విపరీతమైన ప్రచారం ఇస్తున్నారు కదా, అసలు బ్రదర్ అనిలు షర్మిల అంత గొప్ప విషయాలు లేవు అన్నట్టుగా వాళ్ళు రాస్తున్నారు కదా. మరి అదే ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ ఆ రోజుల్లో వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా రాస్తే అవన్నీ మర్చిపోయి వీళ్ళిద్దరు వెళ్ళి రాధాకృష్ణన్ ముందు కూర్చోవటం అంటే చంద్రబాబు ముందు కూర్చోవటమే కదా. అది చాలా విచిత్రమైన పరిస్థితి. సరే, అది ఆ చర్చ పక్కన పెడితే విజయబాబు గారు ప్రభాకర్ రెడ్డి గారు కోదాడ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి కొత్త డ్రామా మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు. డిబేట్ పెట్టి ఆయన మైనస్ మీద తప్ప లేదు ఆడ. రైట్. శివరామరెడ్డి గారు కడప. శివరామరెడ్డి గారు నమస్తే. కేసీఆర్ గారు నమస్కారం. మాట్లాడండి. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. మొన్న ఈ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక కంక్లూవ్ పెట్టాడు, మీరు గమనించుంటారు. మాట్లాడింది అందులో జగన్ రాజ్దీప్ వచ్చేసి ఒక మాట అన్నాడు. ఏమని? ఇప్పుడు మన షర్మిల గారేమో బయటకు వెళ్ళిపోయారు కదా, అవును, మరి మీ పరిస్థితి ఏంటని అడిగాడు. అవును. జగన్ ఏమన్నారంటే, అయ్యా మా రాష్ట్రాన్ని చీల్చారు, మా కుటుంబాన్ని ఇంతకుముందు చీల్చారు, ఇప్పుడు చీల్చారు వీళ్ళు, పైన దేవుడు అన్ని చూస్తున్నాడు, ఈ కాంగ్రెస్ కు తగిన బుద్ధి జరుగుతుంది అన్నాడు. అన్న రెండో రోజుకి ఏమైంది తెలుసా? 3 పార్టీలు వెళ్ళిపోయినాయండి కాంగ్రెస్ నుంచి. మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయారు, మన బీహార్ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు, తర్వాత కేజ్రీవాల్ గారు వెళ్ళిపోయారు. గమనించారా? దేవుడు చూస్తున్నాడు అని అన్నాడు జగన్. జగన్ మావారండి, మా జిల్లావాడు, మేమందరం జగనే అంటాం, జగన్ గారు కూడా అన్నాం మేము. అంత అభిమానం అండి. ఇది గమనించండి మీరు. రైట్. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. పెద్ద నాయకులు, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మీరు చెప్పింది ఫ్యాక్ట్ ఏంటంటే మమతా బెనర్జీ గారు, 2 days కే జరిగింది. కేజ్రీవాల్ గారు, ఇప్పుడు నితీష్ కుమార్ గారు, ముగ్గురు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పే మమతా బెనర్జీ గారు. ఇప్పుడు ఇండియా అనేది వాళ్ళ కూటమి ఉంది కదా, ఇండి కూటమి అనేది, ముగ్గురు మేజర్ పార్టీలు వెళ్ళిపోయారండి. సో జగన్ గారు చెప్పింది అక్షర సత్యమైంది అనమాట. జరిగింది కదా. ఎవరైతే కన్నా మా కుటుంబాన్ని చీల్చాలని అనుకుంటున్నారో దేవుడు చూస్తున్నాడు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబం మొత్తం చీలిపోయింది. రైట్. ఓకే. విజయబాబు గారు మీరు చెప్పండి. ఇందాక మీరు మధ్యలో కట్ అయినట్టుంది. మన ఆయన పేరు సురేంద్ర గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. 3-4 రోజులు ఏదో పరిణామాలు జరగబోతాయని, మళ్ళీ ఏదో జరుగుతుంది, దాని మీద ఏదో మన నాగార్జున ఏదో కొత్త భాషని చెప్పాడు. సో మొత్తం మీద మీకు నిజంగానే ఏమైనా కొత్త పరిణామాలు జరుగుతాయా? పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం అనుకున్న రహస్యం ఏంటి? ఇప్పుడు మిత్రుడు ఒకరు చెప్పినట్టుగా నిజంగానే కాంగ్రెస్ తన కొంప తనే ముంచుకుంటోందా షర్మిలను అడ్డం పెట్టి? ఇట్లా అంతకంటే అతిపెద్ద ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ని ఇందిరాగాంధీ భావజాలానికి, ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాలకి కూడా వ్యతిరేకంగా ఆ పార్టీని ఆమె నుంచి తన నాయకత్వం స్వీకరించిన తర్వాత అశాస్త్రీయంగా ఈ రాష్ట్రాన్ని చీల్చిన తర్వాత వెంటనే 2 సార్లు అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి భుజం కాసినటువంటి దీని ద్వారా 2 సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలోనే అధోగతి పాలైపోయింది. మొత్తానికి ఈ ఉసురు, ఆంధ్రుల యొక్క ఉసురు ఎంత స్థాయిలో తగిలిందంటే, ఒక్క రాష్ట్రంలో ఒక పార్టీ ఉనికి కోల్పోవటమే కాదు, యావత్తు భారతదేశంలోనే పూర్తిగా దిగజారిపోయి నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నటువంటి స్థితిలో ఉంది. దాని పరంపర, ఆ పరిణామాల పరంపర ఎంత కూటమిలోకి వెళ్లాలన్నా ఆ కూటమి కూడా విశ్వసించేటువంటి స్థితిలో లేదు. ఇది సోనియా గాంధీ గారి యొక్క తరహా నీచ రాజకీయం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఆ రోజున పార్టీని, రాష్ట్రాన్ని చీల్చారు, ఇవాళ కుటుంబాలను చీల్చున్నారని. మొత్తంగా చూసుకున్నట్టయితే అతి నీచాది నీచమైనటువంటి రాజకీయం ఇవాళ సోనియా గాంధీ గారు ఇప్పటికీ కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా, చరిత్ర పాఠాలు నేర్చుకోకుండా, కనీసం ఇందిరాగాంధీ గారు ఆ పార్టీని ఎలా నడిపారనేటువంటిది చదవకుండా ఇంత నీచంగా చేస్తున్న దానికి వాళ్లే భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. సరే, ఇందాక మన బీజేపీ సోదరుడు చెప్పిన దాన్ని మీరు అడిగారు. దానికి సంబంధించి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ, నేను ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళ యొక్క ప్రకటనలు, స్టేట్మెంట్లు చూస్తుంటే నాకు 80వ దశకంలో మీకు గుర్తుండే ఉంటుంది, కమ్యూనిస్టులు
ఎవ్వరికి అర్థం కాని కొన్ని పడికట్టు పదాలు వాడుతూ ఉండేవాళ్ళు. ఊర్జవ వ్యవస్థ ఇక్కడ పోవాలి, ఊర్జవ వ్యవస్థను కూలదోసేసి మేము ప్రపంచ కార్మికులారా ఏకం కండి, అక్కడ పెరిస్త్రోయికా ఉంది, రష్యాలో ఉన్నటువంటి విప్లవాన్ని ఇక్కడ కూడా తీసుకొస్తాం, ఇలాంటి ఎవరికి అంతుపట్టని పదాలు వాడేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆ పార్టీని బలోపేతం చేసి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో దేశంలో బీజేపీ ఏ విధంగా అయితే విస్తరిస్తుందో ఆ రకంగా కనీస స్థాయిలో లేకుండా కేవలం ఏంటంటే ఒక పరాధీనతో అసలు రాజకీయాల పట్ల ఒక స్పష్టత, ఒక నిబద్ధత గాని ఒక ఇది గాని లేనటువంటి ఒక టొల్ల వ్యక్తిని పట్టుకొని అతనేదో వస్తాడు, మాకేదో చేస్తాడు, అతనితో కలిసి మేము ప్రయాణం చేస్తామని ఇటువంటి ఒక ఊహాజనితమైనటువంటి అంశాల్లో వాళ్ళు చేయటం అనేది నిజానికి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి విడిపోయి మళ్ళీ బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందని అనేది సురేంద్ర గారి మాటల్లో డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ నాకు అర్థమైంది అది జరిగే అవకాశం ఉందా విజయబాబు గారు? ఫ్రీజ్ అయినట్లుంది. విజయబాబు గారు చెప్పండి, అట్లాంటి అవకాశం ఉందా? ఇప్పుడు వినపడతాను, చెప్పండి అట్లాంటి అవకాశం. అందుకే వారితో పోల్చింది ఏంటంటే ఒక అర్థం కానటువంటి పడికట్టు పదాలతో లేదు అంటే అసాధ్యమైనటువంటి అంశాలతో వాళ్ళు ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో స్వైర కల్పనలతో కాలక్షేపం చేస్తూ పార్టీని కనీస స్థాయిలో అది సరే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే జనసేన మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది టీడీపీని వదిలేసి అనేటువంటి అర్థం వచ్చేలాగా సురేంద్ర గారు మాట్లాడారు. మీరు దాంతో ఏకీపిస్తారా? ఒక ఊహాజనితమైనటువంటి విషయం చెప్తున్నాను నేను. అది ఒక ఊహాజనితను ఆల్రెడీ అక్కడ చూసుకున్నాడు, అక్కడ కమిట్ అయ్యాడు, కొంత ఒప్పందం అయిపోయింది, దానికోసం చేస్తుంటే ఆ కాంట్రాక్ట్ వదిలేసేసుకొని తీసుకున్నటువంటి ఇవి వదిలేసేసుకొని వస్తాడండి. సురేంద్ర గారు సమాధానం చెప్పండి విజయబాబు గారికి. సురేంద్ర గారు ఆయన ఇప్పుడు వచ్చేస్తున్నాడని చెప్పానా సార్? అంటే మాకు అర్థమైంది అది అనుమానం వచ్చింది మాకు మీలో ఆ రకంగా జరిగితే బాగుండనే కోరిక ఉండొచ్చు, నేను కాదనట్లా, కానీ అదే జరుగుద్దేమో అలా జరగాలేమో అనేది మీ కోరిక అని నాకు అర్థమైంది. చూద్దాం సార్, నెక్స్ట్ రాబోయే వారం రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుంది, అదే చెప్తాను సార్. ఓకే, మల్లికార్జున గారు కర్నూలు నుంచి. మల్లికార్జున గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం. ఈ పొత్తుల గురించి జనసేన తెలుగుదేశం ఆ పొత్తు ఒక కొలిక్కి రాకముందే వివిధ రకాల వివిధ కోణాల్లో పోతుంది కదా సార్. అవును. ఇవి మామూలు ఫస్ట్ నుండి కూడా జనసేనకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో అనుకుంటున్నారు సార్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంతేనా? లేదు సార్, ఇంతకుముందు కూడా మనం గతంలో కూడా చెప్పినా కదా సార్ 2019 దాంట్లో కూడా ఒక 9 జిల్లాల్లో వాళ్ళు అడ్రస్లే లేవు సార్. ఇప్పుడు ఓటింగ్ లేదు, లేని దానికి ఇంత ప్రచారం చేస్తున్నారేమో. రైట్. రామకృష్ణ గారు ఉంగుటూరు నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా ఆయన్ని మభ్య పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పాడు చేయటానికే తప్ప ఆయన్ని ఏదో రాజకీయంగా ఎదుగుదల తీసుకొచ్చే ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడుకి లేదండి. కాపుల్ని మరోసారి బలి పశువులు చేయటానికే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు. కాపులందరికీ కూడా తెలుసండి, కాపులందరూ కూడా అర్థం చేసుకున్నారు. అందుకే లోకల్ ఎలక్షన్ లో 2 సీట్లకి 2 చోట్ల. హలో, కట్ అయిందా? రైట్. సురేంద్ర గారు మీరు ఏదో చెప్పదలిచినట్టున్నారు. సురేంద్ర గారు. నేనేం చెప్పదలుచుకోలేదు. ఏం లేదా? ఇప్పుడు ఎందుకు మరి అక్కడికి వెళ్ళాము, పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి క్షమాపణ చెబుతున్నాడు, మరి మీకు చెప్పాలి కదా ఆయన నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాను అని మీకు క్షమాపణ చెప్పకుండా జనసేన వాళ్ళకి కోవట్లను, అప్పుడేమో కోవట్లను, ఇప్పుడు క్షమాపణ. ఇంతకు ముందు చెప్పబోయింది ఏంటంటే ఆయన అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎక్కువ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అందుకనే సార్ ఎక్కువ ప్రచారం చేస్తున్నారు అనేటువంటిది ఆయన చెప్పిన దానికి చెప్తున్నాను అంతే సార్. ఓకే, నాగార్జున గారు భయపడుతున్నారా? ఒకటండి, అక్కడ కొంతమంది పెద్దలు అనుకోవచ్చండి జనసేన పవన్ కళ్యాణ్కి
ఎక్కువగా ఆలోచిస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది వైఎస్ఆర్సీపీ అని. మేం కాదండి ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగుదేశం పార్టీకి చక్రాలు ఊడిపోతే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పంచాయతీ బోర్డు మెంబర్ గా వచ్చేటువంటి ప్రాధాన్యత కూడా మేము ఇవ్వం, ఎందుకంటే వారు అవుట్ ఆఫ్ ద స్టేట్ లో ఉన్న వాళ్ళు. ఇక్కడ రెండే అందరికి లాస్ట్ ఫైనల్ గా చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలో మంచి జరిగిందంటేనే మాకు ఓటేయండి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాటని 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి ఈ మాటని ఎన్నికల్లోకి వెళ్ళగలుగుతాడా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి మరొక మాట, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి నా నినాదం నా విధానం కాదు, చంద్రబాబు నాయుడు నినాదం చంద్రబాబు నాయుడు విధానమే ఈ రాష్ట్రానికి దిక్సూచి అని మీరు ప్రకటించి మీరు ఎన్నికలకు వెళ్తారా? 3 షర్మిలా గారికి అసలుకి అసెంబ్లీలో పోటీ చేయడానికి అనర్హురాలు, ఎందుకంటే ఆవిడది ఈ రాష్ట్రం కాదు కాబట్టి ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిలమ్మ గారు పోటీ చేసే అవకాశం లేదు, ఎందుకంటే తెలంగాణ ఓటరు తెలంగాణలో మొన్న కూడా ఓటేసింది కాబట్టి ఆవిడ అసలు పోటీ చేయడానికి కూడా అనర్హులు కాబట్టి ఆవిడ గురించి అసలు మాట్లాడే జగన్ నేను అందే అసెంబ్లీకి పోటీ చేయకూడదు అని అన్నానండి. లోక్సభకు చేస్తారా చేయరా అనేది ఆవిడకి సంబంధించిన ఇష్యూ, దానికి మనం ఏం చెప్పలేం. వీటన్నిటికీ సింపుల్ గా ప్రతిపక్షాలకి ఒకటే మేము చెప్పగదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలో మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈ స్టేట్మెంట్ తోనే మేము 90% ఎన్నికలు గెలిచారా? ఈ మాట అక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రోజు అనగలదా? రైట్ క్వశ్చన్. రైట్. ఫైనల్ గా విజయబాబు గారు చెప్పండి, అసలు ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? ఫైనల్ చెప్పండి. సురేంద్ర గారు చెప్పండి. సురేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు మాట్లాడుతూ నేను మంచి చేస్తేనే నన్ను ఆదరించండి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సార్ నేను 2-3 ప్రశ్నలు అడుగుతాను సార్. నాగార్జున మీరు ఆల్రెడీ అవకాదు కదా, మళ్ళీ మీరు అడిగినే అడుగుతారు. టైం అయిపోయింది సార్, ఇది వినపడుతుందా? టైం అయిపోయింది. ఒక్క నిమిషం విజయబాబు గారు ఫైనల్ గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? ఒక్క నిమిషం మీరు ఆగండి సురేంద్ర గారు. ఓకే విజయబాబు గారు టైం అయిపోయింది. ఓకే వినపట్లేదు విజయబాబు గారు. వాస్తవానికి ఓకే విజయబాబు అక్కర్లేదు మీ ఇద్దరు ఆగండి. విజయబాబు గారు ఫైనల్ గా చెప్పండి, క్లోజ్ చేయండి. సార్ మీకు అసలు విషయాన్ని వదిలేశారు. అసలు విషయం మీరు అవకాశం చెప్తే ఉపయోగం ఉంది. మీరు నేను ఫైనల్ గా విజయబాబు గారిని అడుగుతున్నాను, ఎన్ని సీట్లలో జనసేన వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది? సార్ నాగార్జున యాదవ్ గారు మీరు అంతకుముందు మాట్లాడారు, చేశాం కాబట్టి మాకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఓకే అవునా కదా? అవును. అయితే నేను ఒకటి అడుగుతున్నాను సార్, మీరు నవరత్నాల్లో 98% మేము పూర్తి చేశాం అంటున్నారు సార్. నవరత్నాల్లో నేను ఒక 5-6 అడుగుతాను, మీరు పూర్తి చేశారని మీరు స్పష్టంగా చెప్పగలరు. టైం లేదు, అది మీకు అర్థం కావట్లేదు సురేంద్ర గారు. మీ పాయింట్ అర్థమైంది, ఆ టైం లేదు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం సురేంద్ర గారు. ఇప్పుడు టైం అయిపోయింది మిత్రమా, మీరు అర్థం చేసుకోండి. విజయబాబు గారు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఫైనల్ గా చెప్పండి విజయబాబు గారు. విజయబాబు గారు నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన ప్రకారం చూసుకుంటే 58 సీట్లు కావాలి వాళ్ళకి. 58 అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇవ్వదు. ఒకవేళ 45 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా అది కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. అలా జరగనప్పుడు ఏమవుతుందంటే ఒక రిఫ్ట్ అనివార్యం అవుతుంది. జనసేనలో మొత్తం అంతా కూడా తిరుగుబాటు జరగటమే కాకుండా టీడీపీలో సైతం మీకు ఇవాళ చూసుకున్నట్లయితే బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు కావచ్చు, లేదు అన్నట్లయితే అనేక ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా రెడీగా అటాక్ చేయడానికి రెడీగా చర్చ. అసలు ఎన్ని సీట్లు ఈయన తీసుకునే అవకాశం ఉందన్నదే నా పాయింట్. నాగార్జున గారు ఏదో అడుగుతున్నారు. కొమ్మినేని గారు విజయబాబు గారు కానీ వారికి ఒక చిన్నది ఇష్యూ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే తెలుగుదేశం పార్టీ 2 ప్రకటించింది కాబట్టి నేను 2 ప్రకటించాను అన్నారండి. పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం సుమారుగా 85 నుంచి 90 మధ్యలో జనసేన పార్టీ 50 నుంచి 70 అన్నాడు. 50 నుంచి 70 అన్నాడు. వాళ్ళు 2 పోటీ చేస్తున్నారు కాబట్టి 2 చెప్తాను. మరొకటి ఆయన
నవరత్నాల్లో నేను ఒక 5 చెప్తా అన్నారు కదా, 5 కాదండి, నవరత్నాలు మొత్తం చెప్పండి. ఓకే, వదిలే టైం లేదు. డిబేట్ ఏమైనా చెప్పండి, మా చెప్పొచ్చిన డిబేట్ Yes. చెప్పండి. ఓకే, టైం లేదు. రైట్, విజయబాబు గారు, నాగార్జున గారు, సురేంద్ర మోహన్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.